ఏమిటి ఏబు యథార్థత అంటే, తనకు అర్థం కాకపోయినప్పుడు వాదించాడు కానీ దేవుడు సంగతులు స్పష్టపరిచిన తరువాత ఏబు పశ్చాత్తప్తుడై యథార్థంగా తన తప్పును తను ఒప్పుకొని జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన నిరర్థకం చేయుచున్న వీడెవడు? నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడానయ్యా, తేడాపడ్డాను. నేనేదో మంచోడు అనుకున్నాను కానీ లేదయ్యా, నేను మంచోడని నిన్న సహించుకోవడానికి ట్రై చేశాను కానీ నన్ను నేనే అసహించుకుంటున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే అర్థం ఏంటి? నేను పాపం చేశాను అని. అది యథార్థత అంటే. కానీ ఈ పని స్నేహితులు చేయలే. ఫీలింగ్ ఇచ్చారు, దేవుని పక్షమున మేము వాదించాం, మేమంతా ఇంత అని అంచనా వేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏబు పలికినట్లు మీరు యుక్తమైనది పలకలేదా? ఏబు పలికిన యుక్తమైన మాట ఏంటి? స్నేహితులు పలకని ఆ మాట ఏంటంటే, పరిశుద్ధుడవు నీవే, నీతిమంతుడవు నీవే, మేమందరము బలహీనులము, పాపులము. నేను పాపినయ్యా, నన్ను నేను అసహించుకుంటున్నాను, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను, జ్ఞానం లేని మాటలు పలికాను, నా శక్తికి మించిన ఆలోచనలు మాట్లాడాను, నన్ను క్షమించవయ్యా అనే మాట మీరు అనలేదు రబ్బాయి అన్నాడు. ఏబుకున్న గొప్ప తలంపులు తనకి విరిగిపోయినాయి కానీ మీ మీద మీకున్న గొప్ప తలంపులు మీకు విరగల, కాబట్టి ఇప్పుడు మీతో నాకు వ్యాజ్యం కలిగిందన్నాడు. ఏంటి ఏ పలికిన యుక్తమైన మాట అంటే, యథార్థంగా తన స్థితిని తను ఒప్పుకున్నాడు. అది వీళ్ళు ఒప్పుకోలా. ఏ నరుని గురించైనా దేవునికి ఇదే వ్యాజ్యం. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దైవజనుని ముందుకు వచ్చినప్పుడు, దేవుని ఎదురుకు వచ్చినప్పుడు కూడా వంచన మాటలు మాట్లాడకుండా, కవరింగ్ చేయటానికి ట్రై చేయకుండా, కుంటి సాకులు దేవులాడి వేషధారణ కప్పిపుచ్చడానికి పేస్టులు పోయకుండా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా దేవుని ముందు ఒప్పాలి. దైవజనుడికి కూడా యథార్థంగా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్పాలి. అప్పుడు పరిష్కారం చెబుతాడు. దేవునికి స్తోత్రం. కపట నాటకాలు ఆడకూడదు, దేవుని ముందు ఆడకూడదు, దైవ ప్రతినిధిగా ఉన్న దైవ జనుని ముందు కూడా ఆడకూడదు.